హలో గాయ్స్, ఐపీఎల్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అయితే థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే. సెకండ్ మ్యాచ్ మార్చి 23 అయితే 7:30కి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు భారీ మ్యాచ్లు అంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఎలాగో ఎంఐ వర్సెస్ సిఎస్కే కూడా అలాగే. ఈ రెండు టీంల మధ్య ఎక్కువ మ్యాచ్లు జరిగినాయి. హోరాహోరీ మ్యాచ్లు, భారీ హిట్టర్స్ ఉన్న మ్యాచ్లు. అలాగే ఐపీఎల్ టైటిల్స్ ఎక్కువ గెలిచిన టీంలు కూడా ఈ రెండే. ఈ రెండు టీంల మధ్య ఎక్కువ ఫైనల్స్ కూడా జరిగినాయి. ఇవన్నీ మాట్లాడుకునే ముందు ముంబై ఇండియన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి, ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23న జరిగే ఫస్ట్ మ్యాచ్కి అయితే అందుబాటులో ఉండడు. అది ఎందువల్ల కారణం మళ్ళీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కూడా అది బ్యాడ్ అయినా గుడ్ అయినా కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎక్కువ ఫైనల్స్ ఆడిన టీంలు కూడా ఈ రెండే కదా. ఫస్ట్ పాయింట్, ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ టైమ్స్ తలబడిన టీంలు కూడా ఇవే. ఇప్పటి వరకు 37 సార్లు ఎంఐ వర్సెస్ సిఎస్కే మధ్య పోటీ పడ్డాయి. ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడినాయి. మోస్ట్ టైమ్స్ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో ఓపెనింగ్ మ్యాచ్ ఈ టీంల మధ్య ఇప్పటి వరకు 4 సార్లు అనేది జరిగింది. మోస్ట్ టైమ్స్ ప్లే ఆఫ్స్లో కూడా తలబడింది ఈ టీమ్సే. 9 సార్లు ప్లే ఆఫ్స్లో ఈ టీమ్స్ అనేది తలబడ్డాయి. మోస్ట్ టైమ్స్ ఫైనల్స్ ఈ టీంల మధ్య జరిగిన ఎక్కువ ఫైనల్స్ మ్యాచ్ కూడా 4 టైమ్స్ అయితే జరిగినాయి. ముంబై ఇండియన్స్ 2013లో ఫస్ట్ ట్రోఫీ అనేది సొంతం చేసుకునింది, అది సిఎస్కే మీద. అలాగే 2010లో సిఎస్కే చేతిలో ముంబై ఇండియన్స్ ఫైనల్స్లో ఓడిపోయింది. ఇలాగ ఇద్దరి మధ్య హోరాహోరీగా అయితే జరుగుతుంది. ఈ భారీ హిట్టర్స్ అనేది ఉండరు. ఈ పక్క మిస్టర్ కూల్ అయితే ఈ పక్క అతను వారసుడు లాగా వచ్చిన రోహిత్ శర్మ ఉన్నాడు. ఎంఎస్ ధోని సిఎస్కేకి మెయిన్ పిల్లర్ అయితే ఈ పక్క ముంబై ఇండియన్స్కి సచిన్ టెండూల్కర్ మెయిన్ పిల్లర్గా ఉన్నాడు. అతని లెగ్సీని రోహిత్ శర్మ అనేది కంటిన్యూ చేశాడు. రోహిత్ శర్మ ఇప్పుడు రీప్లేస్గా హార్దిక్ పాండ్యా అనేది వచ్చినాడు. అయినా కానీ ముంబై ఇండియన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఫైనల్స్ 2013, 15, 19 జరిగినాయి. ఫ్రెండ్స్, ఈ 3 సార్లు ముంబై ఇండియన్స్ సిఎస్కేని ఓడించి 3 టైటిల్ అనేది గెలిచింది. సిఎస్కే 2010లోనే ముంబై ఇండియన్స్ని ఓడించి సిఎస్కే కప్ అనేది గెలిచింది. అలాగే ముంబై ఇండియన్స్ అయితే ఈసారి కప్ అనేది కొడుతుందా లేదా, దానికి వాళ్ళకి లక్ అనేది ఎలా కలిసి వచ్చిందంటే, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు కోల్కతా ఫైనల్గా ప్రకటించినప్పుడు 2 సార్లు టైటిల్ అనేది గెలిచింది. 6th టైటిల్ కోసం వేటలో ఉంది. వాళ్ళ మొదటి కప్ కూడా 2013 ఈడెన్ గార్డెన్స్లోనే గెలిచారు. కోల్కతా హోస్ట్ చేసింది ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ని. అలాగే 2015లో కూడా కోల్కతానే హోస్ట్ చేసింది ఐపీఎల్ ఫైనల్ని. 2013, 2015లో కూడా టైటిల్ వాళ్ళే గెలిచారు. ఈసారి కానీ 2025లో కోల్కతా ఈడెన్ గార్డెన్సే ఫైనల్ని హోస్ట్ చేస్తుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ అంచనాలకు తగ్గ అండర్ డాగ్స్గా ఆడారు. లీగ్ స్టేజ్ లోలో అనేది నిలిచినారు. ఈసారి వాళ్ళు 6వ టైటిల్ కోసం వేట కోసం ఉన్నారు. అలాగే ముంబై ఇండియన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అన్నాను కదా. ముంబై ఇండియన్స్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ముంబై ఇండియన్స్ ఆక్షన్లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అల్ఫ్ గజఫర్ను పర్చేస్ చేశారు. కానీ అతను ఇంజరీ కారణంగా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2025లో ఫస్ట్ రీప్లేస్మెంట్ కూడా ముంబై ఇండియన్సే చేసింది. మరొక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజిబుల్ రెహమాన్ అయితే అతని ప్లేస్లో అయితే జట్లో అనేది చేర్చుకున్నారు. మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ముంబై ఇండియన్స్కి జస్ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్లకి అయితే మిస్ అవుతాడు. ఫస్ట్ మ్యాచ్లకి అతను ఇంజరీ కారణంగా ఛాంపియన్ ట్రోఫీ కానీ ఆడటం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2025 ఫస్ట్ మ్యాచ్కి అయితే బ్యాన్ అయితే అయ్యాడు. ఎందుకు కారణంగా అంటే, 2024లో ఐపీఎల్ రూల్స్ ప్రకారం స్లో ఓవర్ రేట్ 3 D పాయింట్స్ అనేది పడితే అతను ఒక మ్యాచ్ అనేది బ్యాన్ అవుతాడు. ఆ సీజన్లో అతను 3 సార్లు ఫైన్ అనేది కానీ కట్టాడు. అందువల్ల అతనికి ఒక పాయింట్ అనేది పడింది. అందువల్ల ఫస్ట్ మ్యాచ్కి అయితే తప్పుకుంటాడు. అతని ప్లేస్లో అయితే స్కై సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబై ఇండియన్స్ని ఫస్ట్ మ్యాచ్లో లీడ్ అయితే చేయొచ్చు. 99% సూర్యకుమార్ యాదవ్, ఎందుకంటే మన ఇండియన్ టీంకి కెప్టెన్గా కూడా అతను ఉన్నాడు. గత సీజన్లో కానీ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ లేనప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.